హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్లోకే కాదు, బిర్యానీ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందైతే మసాలా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 3 ఇలాచీలు, ఒక నల్ల ఇలాచీ వేసుకుని, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని, ఒక 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, కూర చేదొచ్చేస్తుంది. ఇవి ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము వేసుకుని కాస్త వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదండి, కొబ్బరి వేగితే అంత రుచిగా ఉండదు. కొంచెం చెమ్మారే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. ఆ వేడికే గసగసాలు వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అవి పూర్తిగా చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లము, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇప్పుడు ఉల్లిపాయల్ని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిని ఇలా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని చల్లారిన మసాలా దినుసుల్ని ఇందులో వేసుకుని సరిపడా నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం జాపత్రి, స్టార్ అనాసు వేసుకుని, కొన్ని మిరియాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకుని వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఒక గుప్పుడు పుదీనా, శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసుకుని వీటిని కూడా మగ్గించుకోవాలి. పుదీనా ఫ్లేవర్ అనేది మటన్ కర్రీకి చాలా రుచిగా ఉంటుంది. పుదీనా ఆకులు కూడా ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 1/2 కిలో మటన్ ముక్కల్ని వేసుకుని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా, ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ముక్కలకి బాగా పట్టించి పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, ఉప్పు ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాసు వేడి నీళ్ళు వేసుకుని మటన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల ముక్క గట్టిపడదండి, చక్కగా ఉడుకుతుంది. మూత పెట్టుకుని ఆ నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా నీళ్ళన్నీ దగ్గర పడి ఎగిరిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని తర్వాత మనం తినే కారాన్ని బట్టి ఒక 3 టీ స్పూన్స్ కారం వేసుకుని కారం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మళ్ళీ మరిగించుకున్న నీళ్లు, ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. మొత్తానికి నేను 3/4 లీటర్ నీళ్ళు అయితే వేసానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసి ఉడికించుకోవడం వల్ల ముక్క మెత్తగా ఉడుకుతుంది. అలాగే కుక్కర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. వేడి నీళ్ళు వేసి ఉడికించుకుంటే ముక్క చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది తొందరగా. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలి బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని
లాస్ట్లో కొత్తిమీర తరిగి వేసుకుని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. రైస్కి, బిర్యానీకి, చపాతీకి చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.